నమస్తే. నేను మీ నరేష్ అన్న. ఈరోజు మనం ఆర్‌వీఆర్ జేసీ కాలేజ్ స్టూడెంట్ తోటి లైవ్‌లో కాల్ మాట్లాడబోతున్నాం. అక్కడ సిట్యుయేషన్ ఏంటి, ప్లేస్‌మెంట్స్, గ్రౌండ్ రియాలిటీ నేను మీకు చూపించబోతున్నాను. సో, వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, మనం మెంటర్‌షిప్ ప్యాకేజెస్ కూడా రిలీజ్ చేశాము. ఎంసెట్‌కి ఓన్లీ మన దగ్గర ₹1000 మెంటర్‌షిప్. కంప్లీట్ నా గైడెన్స్ మీకు ఉంటుంది. నేనే మీతో మాట్లాడి మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎంసెట్‌కి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి వేరే కాల్లో మాట్లాడుతున్నారు. మీరు వేచి ఉండండి. హలో బ్రో, మీరు ఆర్వీఆర్ జేసీ నుంచా? అవును. ఓకే బ్రో. ఇప్పుడు మనం యూట్యూబ్ లైవ్ లో ఉన్నాము. మీకు ఓకే కదా? అంటే ఓకే బ్రో. మీరు చెప్పేది వినిపిస్తుంది అంతే. మీ ఓకే వీడియో ఫేస్ ఏముంది. ఓకే బ్రో, నేనేం బ్రో? కార్తిక్. ఓకే ఓకే బ్రో. లైక్ నేను మీ కాలేజ్ గురించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. అంటే ఇప్పుడు రాబోయే బ్యాచ్ వాళ్ళకి కొంచెం గ్రౌండ్ రియాలిటీ ఇన్సైట్స్ కోసం. ఓకే ఓకే సో బ్రో, ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఆర్వీఆర్ జేసీ ఏపీ ఎంసెట్ లో వన్ ఆఫ్ ది టాప్ కాలేజ్, అంటే టాప్ 5 లో ఉంటది కదా. టాప్ 5 లో కాలేజ్. ఇప్పుడు మీకు ప్లేస్మెంట్స్ అసలు ఎలా ఉంటాయి? టాప్ 5 లో ఉంది, అసలు ఉంటాయా లేవా ప్లేస్మెంట్స్ బాగుంటాయి ఎక్కువ. బట్ అనుకున్నంత ప్యాకేజెస్ అనేది అది వాటి టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటది. ఓకే. అసలు ప్రొసీజర్ ఎలా ఉంటది ప్లేస్మెంట్ మీ కాలేజ్? ప్లేస్మెంట్స్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు మీకు సిజిపిఏ ద్వారా కొంతమందిని తీసుకుంటారు. లేదు అంటే డైరెక్ట్ సిజిపిఏ ద్వారానా? సిజిపిఏ ద్వారా అని కాదు, రిటర్న్ టెస్ట్ పెడతారుగా. ఓకే ఓకే ఓకే. రిటర్న్ టెస్ట్ లో పాస్ అయిన వాళ్ళని అందులో మళ్ళీ సిజిపిఏ అని కూడా చూసుకుంటారు. లైక్ 70% ఉండాలి, లేదా 7 సిజిపిఏ, 7.5 సిజిపిఏ అలా ఉండాలి అని చూసుకుంటారు. ఓకే, కట్ ఆఫ్ ఉంటది. ఆ కట్ ఆఫ్ ద్వారా కొంతమంది సెలెక్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెడతారు. ఓకే. అది అయిపోయాక హెచ్ఆర్ రౌండ్, అదే ఇంకా మా గ్రూప్ డిస్కషన్ రౌండ్. అవునవును. అది అయిపోయాక హెచ్ఆర్ రౌండ్ వెళ్తారు. ఓకే. నార్మల్ ప్రొసీజర్ ఎక్కడన్నా ప్రతి దగ్గర ఉన్న ప్రొసీజర్. అదే అదే అదే. ఇప్పుడు ప్లేస్మెంట్స్ అసలు ఎలా ఉన్నాయి ఈ ఇయర్? వాళ్ళకి ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్? అంటే అరౌండ్ ఒక 1300 ప్లేస్మెంట్స్ ఎంత వచ్చినాయి. 1300 స్టూడెంట్స్? 1300 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఓకే. లాస్ట్ 2026 బ్యాచ్ వరకు 1300 సంథింగ్ లైక్ అలా ప్లేస్ అయ్యారు. ఇప్పుడు హైయెస్ట్ ప్యాకేజ్ ఏమైనా ఐడియా ఉన్నాయి? హైయెస్ట్ ప్యాకేజ్ అంటే ఈ బ్యాచ్ తెలీదు. లాస్ట్ బ్యాచ్ అయితే సిఎస్సి లో 48.5 lakhs అంత వచ్చింది. ఓకే ఓకే. సమ్ 3 or 4 మెంబర్స్ అలా వచ్చింది ఆ ప్యాకేజ్. ఓకే. ఆన్ ఆఫ్ యావరేజ్ ఒక 6 to 8 lakhs ప్యాకేజ్ వచ్చింది సిఎస్సి వాళ్ళకైతే. అదే అదే అదే. ఇంకా సివిల్ మెకానికల్ అంటే కొంచెం తక్కువ ప్యాకేజెస్ ఉంటాయి. అవునవును. ఓకే. సో ఇప్పుడు ఇంటర్న్షిప్స్ అసలు ఎలా ఉంటాయి మీ కాలేజ్? ఇంటర్న్షిప్స్ అనేది అంటే అది స్టూడెంట్స్ చాయిస్ బట్టి ఉంటారు. అంటే మీరు బయటకు వెళ్ళి మీరు చేసుకుంటానంటే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, లేదు కాలేజ్ వాళ్ళు కొన్ని ప్రొవైడ్ చేస్తారు. సెకండ్ ఇయర్ కానీ థర్డ్ ఇయర్ కానీ కొన్ని ప్రాజెక్ట్స్ కానీ కొన్ని కంపెనీస్ లో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఇంటర్న్షిప్స్. సెలెక్టెడ్ పీపుల్స్. అంటే ఇప్పుడు కాలేజ్ కి రిక్రూటర్స్ వస్తారా ఇంటర్న్షిప్ కోసం, లేదంటే మామూలుగా? లేదు, కాలేజ్ లో ఫ్యాకల్టీ కొంతమందితో ఉంటాయి కదా, లైక్ కొన్ని కంపెనీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని మీకు అప్లికేషన్ లింక్ అనేది పంపిస్తారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ అవుతారు, లేదు వాళ్ళు బయట ఎక్కడైనా చేయాలనుకుంటే అక్కడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్, మీ కాలేజ్లో అసలు హాస్టల్ ఫుడ్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి? హాస్టల్ పరంగా బానే ఉంటుంది, నాట్ బ్యాడ్. అంటే మరీ అంత హై లెవెల్ అంటది అనుకోవాలి, మరీ దరిద్రంగా కాదు, బానే ఉంటది. ఫుడ్ కూడా బానే ఉంటది, నాట్ బ్యాడ్. రూమ్ కి ఎంత మంది ఉంటారు? రూమ్ కి 5 members అనుకుంటా. ఓకే. నువ్వు హాస్టల్ డే స్కాలర్? నేను బయట డే స్కాలర్. ఓకే ఓకే. మరి హాస్టల్ మా ఫ్రెండ్స్ చెప్తుంటారు హాస్టల్ బానే ఉంటది, ఫుడ్ కూడా బానే ఉంటది. అదే అదే. నెక్స్ట్, క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అన్ని ఉన్నాయా? అన్ని ఉంటాయి. ఏంటి, ఏ బ్రాంచ్ కా బ్రాంచ్ ల్యాబ్స్? ఏ బ్రాంచ్ కా అంతే, ఎక్కడ వాళ్ళకి అక్కడే ల్యాబ్స్ ఉంటాయి. కొన్ని సార్లు మారాల్సి ఉంటది వేరే బ్లాక్, లైక్ సెమినార్ హాల్స్ కానీ, లేదా ఏదైనా పెద్ద లైక్ కొన్ని బ్రాంచెస్ లో కంప్యూటర్ ల్యాబ్స్ ఉండవు, అంటే సరిపోదు వాళ్ళ అదేలే గ్రూప్ ఆఫ్ పీపుల్, వాళ్ళ స్ట్రెంత్ కి సరిపోయినప్పుడు వేరే బ్రాంచ్ కి వెళ్ళమని అలా చెప్తూ ఉంటారు.
ఇప్పుడు స్పోర్ట్స్ గ్రౌండ్స్ ఇవన్నీ ఉన్నాయా? అన్ని క్రికెట్ గ్రౌండ్ ఉంటది, బాస్కెట్ బాల్, వాలీబాల్ అన్ని ఉంటాయి బ్రో. ఓకే బ్రో, ఇప్పుడు ఆర్వీఆర్ చేసి లొకేషన్ పరంగా ఎలా ట్రాన్స్పోర్టేషన్? అది గుంటూరు విజయవాడ గుంటూరు. హైవేలో. హైవే లో చిలకలూరుపేట గుంటూరు హైవే. అవునవునవును, అదే ట్రాన్స్పోర్ట్ అనేది గుంటూరు నుంచి బస్సెస్ ఉంటాయి, చిలకలూరుపేట నుంచి కూడా కాలేజ్ వాళ్ళే బస్సెస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అరౌండ్ 12,500 ఫ్రమ్ గుంటూరు నుంచి. ఇప్పుడు మీకు దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ గుంటూరేగా? గుంటూరే. ఓకే, అక్కడ నుంచి అలా డైరెక్ట్ కాలేజ్ కి? అక్కడ నుంచి కాలేజ్ అంటే బస్ స్టాండ్ నుంచి నార్మల్ బస్సెస్ ఉంటాయి, సిటీ బస్సెస్. సిటీ బస్సెస్ లాంటివి, లేదంటే నార్మల్ ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. లైక్ సూపర్ డీలక్స్ ఎక్స్ప్రెస్ కాకుండా నార్మల్ బస్సులు ఉంటాయి, అవి ఎక్కితే అక్కడ ఆ స్టాప్ దగ్గర మీకు చూపిస్తారు. అక్కడ నుంచి ఒక 1.5 కిలోమీటర్ లోపలికి నడవాలి కాలేజ్ మెయిన్ గేట్ కి. అదే ఇప్పుడు నెక్స్ట్ ఫెస్ట్లు ఈవెంట్లు ఇవన్నీ అసలు ఎలా జరుగుతాయి ఏంటి? యాన్యువల్ డేస్ అవుతుంటాయి, జార్స్ అని మాకంటూ ఒక బ్రాంచ్ లో, అంటే ప్రతి బ్రాంచ్ నుంచి కొంతమంది వచ్చి కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, లైక్ స్పోర్ట్స్, కల్చరల్ అవన్నీ, ఒక కొలరేడో ఫెస్ట్ కానీ అప్పుడు జరుగుతుంది, టెక్నికల్ ఫెస్ట్లు అవుతుంటాయి, వాళ్ళు ఇంకా హ్యాకథాన్లు అవుతుంటాయి, అన్ని ఉంటాయి. నెక్స్ట్ ర్యాగింగ్ అసలు ఉంటుందా కాలేజ్ లో? ర్యాగింగ్ అలాంటిది ఏం లేదు, అంటే పాస్ట్ ఇయర్స్ లో ఉండేది, ఇప్పుడైతే లేదు. అసలు ఇంటరాక్షన్ కూడా ఉండదా? ఇంటరాక్షన్ ఉంటది, సీనియర్స్ జూనియర్స్ ఇంటరాక్షన్స్ ఉంటాయి, బట్ ర్యాగింగ్ అనేది చాలా తక్కువ, మాక్సిమం ఉండదు. ఓకే. సో నువ్వు డే స్కాలర్ కదా బ్రో? ఓకే. ఇంకా మీ రాబోయే, నువ్వు ఇప్పుడు సెకండ్ ఇయర్ బ్రో? సెకండ్ ఇయర్ అయిపోతుంది, ఇప్పుడు సెకండ్ జరుగుతుంది, అది అయిపోయాక థర్డ్ ఇయర్. ఇంకా మీరు రాబోయే సబ్ జూనియర్స్ కి ఏమైనా మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నావా? అంటే వాళ్ళకి మంచి కాలేజ్ కావాలి, మంచి ప్లేస్మెంట్స్ కావాలంటే దే హ్యావ్ టు చూస్ ఆర్వీఆర్ చేసి అంటే టాప్ 5 కాలేజెస్ లో ఒకటి కాబట్టి వీటిలో వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి బెటర్ కాలేజెస్ అంటే ఇంకేముంటాయి, టాప్ 5 లో ఉంది. ఇంకా బెటర్ కాలేజీలు అంటే ఇంకా ఎన్ఐటీలు ఒక లెవెల్ అయ్యే తీసుకోవాలి, లేదు ఎంసెట్ ద్వారా రావాలి అనుకుంటే ఆర్వీఆర్ అనేది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఓకే బ్రో, లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఫీజు గురించి చెప్పు. ఫీజు అంటే హాస్టల్ ఫీజెస్, కాలేజ్ ఫీజు మొత్తం అసలు మీ దగ్గర ఫీజ్ సిస్టమ్ ఎలా ఉంటుంది? రియంబర్స్మెంట్ అయితే మనకి 1,05,000 అనుకుంటా గవర్నమెంట్ ఇచ్చేది. గవర్నమెంట్ అది ఎంసెట్ ద్వారా వస్తే నాకు ఫీజే ఉండదు. ఎంసెట్ ద్వారా వస్తే ఫీజే ఉండదు మనకి, ఓన్లీ హాస్టల్ ఫీజు ఒకటే ఉంటది. సెమ్ ఫీజు అంటే 2,500 అరౌండ్ 3,000 ఉంటుంది అంతే ఇయర్లీ. ఓకే. హాస్టల్ ఫీజ్ 48,000 సంథింగ్, ఎంతో 50,000 అనుకుంటా. ఓవరాల్ గా 1,50,000 అయితే క్లోజ్ ఇయర్ కి. అంటే ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మనకి ఇంకేం కట్టవసరం లేదు, ఓన్లీ హాస్టల్ ఫీజు కట్టుకుంటే సరిపోయింది. అదే హాస్టల్ ఫీజు 48,000. 48,000. సెమ్ ఫీజు ఒక 3,000 అంతే, ఒక 50,000 ఉంటే సరిపోయింది. ఓకే, ఇయర్లీ 50,000 ఎంసెట్ ద్వారా వస్తే. ఎంసెట్ ద్వారా వస్తే లేదు, డొనేషన్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కోలా, అది వేరుగా ఉంటుంది. ఓకే, సో ఫీజు రింబర్స్మెంట్ ఆన్ టైం మీకు వచ్చేస్తుంది? ఇప్పుడు ఆన్ టైం వచ్చేస్తుంది, దాని గురించి మనం అంతగా ప్రెజర్ కూడా పెట్టరు, వాళ్ళు చూసుకుంటారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ లో చూసుకుంటారు. ఓకే, మన గురించి మనల్ని అంతగా ఫోర్స్ చేస్తారు దాని గురించి, అదే అలా అయిపోతుంటారు. సో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఓకే. సో గైస్, చూసారు కదా, ఇది ఆర్వీఆర్ జేసీలోని గ్రౌండ్ రియాలిటీ. ఇలా ఉంటుంది కాలేజ్ లైఫ్ అంతా. ఇంత ఇన్ఫర్మేషన్ మీకు బయట ఎక్కడికి పోయినా కానీ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది దొరకదు, ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ పెడుతున్నాం, కానీ మీరైతే 95% మన వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేస్తున్నారు. నేను అడిగేది మిమ్మల్ని జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయమని. మీరు సపోర్ట్ చేస్తే ఏమవుతుందంటే నాకు మోటివేషన్లా ఉంటుంది, ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ పెంచాలి అని చెప్పేసి. మీరు అలా కాకుండా నార్మల్గా చూసి వెళ్ళిపోతే నాకు ఎందుకులే చేసి ఏముంటుంది, ఆ ఫీల్ అనేది నాలో వస్తుంది. నేను మీకోసమే ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తున్నాను ఎందుకంటే. ఇంకా మనం మెంటర్షిప్ ప్యాకేజెస్ రిలీజ్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ అయితే మన దగ్గర ఒకటే ప్యాకేజ్ ఉంటుంది ఎంసెట్కి, 1,000 రూపీస్. కంప్లీట్ ఎంసెట్ మొత్తం అయ్యేంత వరకు గైడెన్స్ అనేది ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే ట్యూన్డ్.